న్యూస్. హలో డాడీ, సారీ డాడీ, బాయ్ అని కూతురు ఫోన్ చేసి ఫోన్ పెట్టేయగానే ఆ తండ్రి హృదయం బద్దలైంది. కూతురు గొంతులో ఏడుపు చూసి ఆయన గుండె చెరువైంది. హైదరాబాద్ తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయి ఫోన్ చేసి పెట్టేయడంతో తల్లిదండ్రులు పరుగున కాలేజీకి వచ్చారు. కాలేజీ అయిపోయాక ముందే బయటకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. దీనిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అయితే కాచిగూడలో అమ్మాయి ఆచూకీ దొరికినట్టు సమాచారం. ఆమెను ఓయూ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినట్టు తెలిసింది. హలో 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 డాడీ. సారీ డాడీ. ఏమైంది? బాయ్. హలో 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 డాడీ. సారీ డాడీ. ఏమైంది? బాయ్. క్లాస్ లో కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి ఫోన్ తీసేసుకొని సారీ డాడీ అని తెలిసిందంటే ఏడ్చుకుంటా సారీ డాడీ అని చెప్పిందంట. ఎంత హ్యూమిలేట్ అయితే ఆ మాట అంటదండి. పేరెంట్స్ వచ్చేవారికి పిల్లలు కాసుకొని కూర్చొని ఇన్ కేసు నువ్వు బయటకు పంపించాలనుకుంటే పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పంపిస్తారండి గేట్ బయటికి? అది 3 o'clock 4:30 టైమింగ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్ వచ్చేసి 4:30 అండి. పాపం 3 o'clock వరకు ఎట్లా నువ్వు ఇచ్చేస్తావు? అది 2 వాచ్మెన్ ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. పిల్లలు బయటికి వెళ్తే ఒక అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది కదా పిల్లల్ని పంపించాలంటే. ఏ పర్మిషన్ మేము అందరిలో అంత ఫీజు కట్టిందని నమ్మే కదా పంపిస్తున్నాం కాలేజ్కి. ఒక్క పైసలు తక్కువ చేయలేమండి, ఫీజులో కూడా ఏం తక్కువ చేయలేదు. మొత్తం ఫీ పేమెంట్ కూడా క్లియర్ ఉంది. నేను కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేస్తే అమ్మాయి క్లాస్లో ఉందని చెప్పిందండి. మీ పాప ఏమన్నది మేడం ఫోన్ చేసి? సారీ డాడీ అని నేర్చుకుంటే నేను సారీ డాడీ అని చెప్పిందంట. అంతే. మీ అమ్మాయి ఒక ఆమె పోయిందా మీరు వాళ్ళు అంటే అండి అమ్మాయి ఇంకో అమ్మాయికి కంపెనీ ఇవ్వడానికి లేకపోతే క్లాస్ లేకపోతే పోయి అక్కడ కూర్చుంది. కాలేజ్ గురించి చాలా చరిత్రనే ఉంది. అక్కడ ఎన్ని చేసినామని చాలా బాధకుంటున్నా నేను. అంతకుముందు కూడా ఇష్యూ అయింది. మీరు క్లాస్ కి సరిగ్గా చెప్పట్లేదు, పిల్లకి ఏం అర్థం అవ్వట్లేదు అనేసి అంతకుముందు లాస్ట్ మండే వచ్చి నేను మా హస్బెండ్ దీంతో మాట్లాడామండి. ప్రిన్సిపల్ లాంగ్వేజ్ మంచి లేదు, రెక్లెస్ గా మాట్లాడుతుందని కూడా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుందామో తెలియదు. డిగ్రీ సీనియర్ తో మాట్లాడుతుందని మాకు చెప్తుంది. క్లాస్ అవుతున్న టైంలో మీరు ఎందుకు ఇక్కడ లేరు అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లలిద్దరు లాస్ట్ మంత్ కూడా ఇష్యూ అయింది. కొంచెం వాళ్ళకి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ లేదు, అదర్ అవిగేషన్స్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు అని మేము నోటీస్ చేసి పిల్లల్ని మేము ఆల్రెడీ వార్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరిగితే నేను టీసీ ఇస్తాను. వీ డోంట్ యాక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎట్ అవర్ కాలేజ్. మనం ఏదైతే చదువుకోవడానికి వస్తున్నామో వచ్చి చదువుకొని వెళ్ళండి అన్నట్టుగానే చెప్పాను. ఇవాళ కూడా నేను పిల్లలకి అదే చెప్పాను. లైక్ మీ పేరెంట్స్ కి మేము ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు ఇలా క్లాస్ పంప్ చేయడం దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. దట్ టు దిస్ ఇస్ ఫర్ ద సెకండ్ టైం, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం. మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ వార్న్డ్ యూ. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము అన్నట్టుగా చెప్పాము. అండ్ అప్పుడే అదే టైంలో ఆ ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్ కాలేజ్ ఫీజు పే చేయడానికి రావడం జరిగింది. సో ఆ బ్రదర్ కి మేము క్లియర్ గా ఇన్ఫార్మ్ చేసాం. సో ఇలా ఇష్యూ అవుతుంది, మేము మీకు లాస్ట్ టైం ఆల్రెడీ నోటీస్ చేసాం కదా, పాప ఇలా మళ్ళీ క్లాస్ మిస్ చేసి క్లాస్ లో క్యాంటీన్ లో కూర్చొని ఉంటుంది, కొంచెం మీరు ఇన్ఫార్మ్ చేయండి అన్నట్టుగా చెప్తుంటే నేను ఆ బ్రదర్ తో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈ పేరెంట్ తో మనం, ఈ బ్రదర్ తో పేరెంట్ తో మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు ఇంకొక పాప ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిపోయింది కాలేజ్ నుంచి. కాకపోతే ఈ పాప ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా డిగ్రీ పిల్లలు వెళ్ళిపోతుంటే డిగ్రీ పిల్లలతో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మేము ఈలోపు నోటీస్ చేసాం, పాప బయట లేదు, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి మేము పైకి వెళ్ళి నోటీస్ చేసాం క్లాస్ లో ఉందని చెప్పి. బట్ అప్పటికి పాప క్లాస్ లో లేదు. సో మేము ఇమీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసాం, సార్ ఇట్లా ఇష్యూ అయింది, పాప కాలేజ్ లో చెప్పకుండా వెళ్ళిపోయింది. బట్ అప్పటికి ఆ అమ్మాయి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ బిఫోర్ పేరెంట్స్ కి ఆల్రెడీ కాల్ చేసి డాడీ ఐఎమ్ సారీ డాడీ అని చెప్పి వేరే కాలేజ్ కాల్ చేసి మాట్లాడిందంట ఆల్రెడీ. సో అది పాప మొబైల్ ఫోన్ యూజ్ చేయదు, సో వేరే వాళ్ళ నుంచి చేసిందన్నారు. పాప దగ్గర మొబైల్ ఉందా? ఏమన్నా పాప దగ్గర మొబైల్ లేదా? ఎక్కడి నుంచి ఫోన్ చేసింది మరి?
హలో డాడీ, సారీ డాడీ, బాయ్ అని కూతురు ఫోన్ చేసి ఫోన్ పెట్టేయగానే ఆ తండ్రి హృదయం బద్దలైంది. కూతురు గొంతులో ఏడుపు చూసి ఆయన గుండె చెరువైంది. హైదరాబాద్ తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇక మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఉదయం తార్నాకలో ఉన్నటువంటి డేవిడ్ మెమోరియల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నటువంటి 16 ఏళ్ల అమ్మాయి అక్కడి నుంచి అదృశ్యమైనటువంటి ఘటన ఒక్కసారిగా పోలీసులని ఉలిక్కి పడేలా చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి కాలేజీకి వెళ్లి కాలేజీ టైం ముగియకుండానే ఆ అమ్మాయి అక్కడి నుంచి బయలుదేరి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయి ఆ అమ్మాయి తిరిగి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే తన తండ్రికి ఫోన్ చేసి సారీ డాడీ వెళ్లిపోతా ఉన్నాను బాయ్ అని చెప్పి వెళ్లిపోయినటువంటి ఆడియో కూడా తీవ్ర వైరల్ గా మారడము. ఇమీడియట్ గా తల్లిదండ్రులు కాలేజ్ కి చేరుకొని తన కూతురు కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీ టైం ముగియక ముందే ఆ స్కూల్లో నుంచి ఈ కాలేజీ నుంచి బయటికి ఎలా వెళ్తుంది, ఎలా మీరు అనుమతిస్తారు, ఈ ఆడపిల్లల్ని కాలేజీ టైం అవ్వక ముందే ఎలా బయటికి పంపిస్తారంటూ మాత్రం కాలేజ్ వేధింపులు తట్టుకోలేక తన కూతురు కాలేజ్ నుంచి వెళ్లిపోయింది. తన కూతురికి ఏది జరిగినా డేవిడ్ మెమోరియల్ కాలేజ్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అన్నట్టుగా కూడా ఉదయం నుంచి వారు ఆందోళన చేపడతా ఉన్నారు. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, దీంట్లో ఇంకేమైనా సస్పెక్ట్ ఉన్నాయని ఒక కోణంలో పోలీసులు విచారణ చేపట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు అమ్మాయిని గుర్తించి మరి కాసేపట్లో అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు పోలీసులు. తల్లిదండ్రులు ఇంట్లో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం కారణంగాన ఇతర ఇంకేమైనా కారణాలతో అమ్మాయి తన మనస్తాపానికి గురై బయటికి వెళ్ళిపోవడమా, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి విధంగానే స్కూల్ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయింది అనేదంతా కూడా పోలీసులు ఆ అమ్మాయి దొరికిన తర్వాత ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అన్ని వైపుల నుంచి కూడా అమ్మాయి నుంచి కూడా వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. తను ఏ కారణంగా వెళ్లిపోయింది, కాలేజ్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. డేవిడ్ మెమోరియల్ కాలేజ్ లో ఉదయం కాలేజీకి వెళ్ళినటువంటి అమ్మాయి టైం అవ్వక ముందే ఈ అమ్మాయి బయటికి ఎలా వెళ్ళింది, అమ్మాయి చేతికి మొబైల్ ఎలా వచ్చింది, ఎవరు మొబైల్ ద్వారా ఫోన్ చేశారు, ఈ ఫోన్ చేసి ఎందుకు ఈ రీజన్ ని చెప్పి తను ఎందుకు పోవాల్సి వచ్చింది, కాలేజీ యాజమాన్యం వేధింపులా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, తల్లిదండ్రుల ఒత్తిడి ఏదైనా ఉందా అనేదంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వాటన్నిటిని విచారణ జరిపి ఈ అమ్మాయి తప్పిపోయినటువంటి అమ్మాయిని వారి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.